అది నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మాట్లాడేది? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కా స్నేహ, నేను చెప్పేది విను ప్లీజ్. నేను వినను. ముందు వెళ్తావా లేదా? వెళ్ళు. ఐ లవ్ యూ. ఎక్స్పెక్ట్ చేశాను నీ చూపులు మాటలు బట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఏవో నీ మనసులో ఉన్నాయని. చూడు, నీతో ఫ్రెండ్షిప్ చేయడమే నాకు ఇష్టం లేదు. ఇంకా లవ్ కూడా చేయాలా? ఎక్స్ట్రా చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళు. అది కా స్నేహ. మాటతో చెప్తే నీకు అర్థం కదా? స్నేహ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇలా వెళ్ళవు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. వాడు నిద్రపోతున్నాడులే గాని గట్టిగా అరవకు, మీ డాడీ లెగుస్తారు. డాడీ, డాడీ. నోరెత్తావంటే గొంతులో పడుస్తా. అమ్మ తల్లి అంటే మీరెక్కడింటారే? పద పడుకో. చూడు, రేపు ఈవినింగ్ 5 o'clock కి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు. చచ్చినా చెప్పను. చెప్పకపోతే చచ్చేది నువ్వు కాదు, నేను. థమ్స్అప్ బాటిల్ పురుగుల మందు కలుపుకొని తాగి మరీ చేస్తా. నీ ప్రేమ కోసం నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడు. గుర్తుందిగా? రేపు ఈవినింగ్ 5 o'clock ప్లే గ్రౌండ్ లో. ఇక పడుకో, బాగా లేట్ అయింది. వచ్చింది కలే, అందుకే నేను నిజంగా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఒకసారి చూద్దాం రావే. కలలు కలలు అని చాలా హింసిస్తున్నావు. ఎప్పుడు నీ మీద కేసు పెట్టి జైల్లో నువ్వు ముందు రా ప్లీజ్. నీకు అసలు బుద్ధుందా? పాయిజన్ తాగి చచ్చిపోదాం అనుకున్నావా? పాయిజనా? గదేంటి, థమ్స్అప్ లో పురుగు మందు లేదని ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చారు కదా. అది కాదు బాస్, ఈ రోజు 5 o'clock కి నేను ఐ లవ్ యూ చెప్పకపోతే థమ్స్అప్ లో పాయిజన్ కలుపుకొని తాగి చేస్తానని బెదిరించాడు. నేనా? ఎప్పుడు? రాత్రి. రాత్రా? ఎక్కడ? నా కల్లో. కల్లోనా? నువ్వు అలా ఫీల్ అయ్యావా? చూడమ్మా, వీడి చంపే రకం గానీ చచ్చే రకం కాదు. అనవసరంగా గేమ్ మధ్యలో వచ్చి 1000 రూపాయలు పోగొట్టావు. అరే గేమ్ క్యాన్సిల్ రా, నేను ఒప్పుకోను. అయినా ఎప్పుడు నీ కల్లో ఈ సుశాంతే వస్తాడంటే? ఏ యువరాజునో ధోనినో రావచ్చుగా. ఇంకేంటే చూస్తున్నావు? చెప్తే విన్నావా? వాణ్ణి కల్లో చెప్పడం ఏంటి, నువ్వలా రియాక్ట్ అవ్వడం ఏంటి? వాణ్ణి జోలికి రానని అన్నాడు కదా, సిన్సియర్ గా రావట్లేదు. నువ్వేదేదో ఊహించుకోకు. పాపం గట్టిగా కొట్టేని. ఫీల్ అయింది చాలు, పద. స్నేహ, ఇది ఆంజనేయ స్వామి తాడు. కట్టుకుని పడుకో, ఎలాంటి పిచ్చుకళ్ళు రావు. తీసుకో తీసుకో. ఏంటి? రా రా రా. కొట్టాను కదా, బాధగా ఉందా? స్నేహ, ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మన చుట్టూ ఉంటూనే మనని పట్టించుకోకపోవడం.
నా గుప్పట్లో చంద్రుడు. హలో, చూడమంది నన్ను కాదు, చంద్రుడిని. స్నేహ, జీవితంలో ప్రతి మనిషి ఒక తోడు కావాలని కోరుకుంటాడు. నాకు తోడు నువ్వేనని నా మనసు చెప్తుంది. ఐ లవ్ యూ స్నేహ. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? నమ్మకం లేదా? ఇక్కడి నుంచి దూకేస్తే నమ్ముతావా? ఇది కూడా కలేనా? హాయ్ గైస్. హాయ్. టూ మచ్ రా. గీత నాకు కదా చెప్పింది. హాయ్ గీత. వీడు బాగానే డెవలప్ అయ్యాడు. రేయ్, నీకు తెలుసా మొన్న రాత్రి గీతకు జ్వరం వచ్చిందంట. జ్వరమా? ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు, ఇప్పుడు బానే ఉంది. షూరా? సడన్ గా ఎందుకు వచ్చిందో మనోడి గురించి 2 hours ఆలోచించి కామనేగా. 2 hours కే జ్వరం వస్తే 1 day ఆలోచిస్తే ఏంట్రా పరిస్థితి? క్యాన్సర్ వచ్చేది, ఈ దరిద్రం వదిలేదు. ఏంటి తలనొప్పి? హలో మేడం, ఏంటి వాడిని ఫాలో అవుతున్నావు? మళ్ళీ కళ్ళకొచ్చాడా? అది నిజమైతే బాగుండు. భలే కరెక్ట్ ప్లేస్లో దొరికావు. ఏమనుకుంటున్నాడే మీ నాన్న? నా లవ్ పెళ్లి చేసి అమెరికా పంపించి నన్ను జైలుకి పంపిస్తాడా? ఈరోజే ఇప్పుడే రిలీజ్ అయ్యా. నేను ఇక్కడే రేప్ చేస్తాను. ఆ రేప్ నేనే చేశానని స్టేషన్లో లొంగిపోతా. ఆ కేసు తీర్పు మీ నాన్న చెప్తుంటే ఆ బాధవాడి కళ్ళలో చూడాలి. మళ్ళీ మళ్ళీ జైలుకెళ్ళినా పర్వాలేదు. అన్నా, నువ్వు జైలు బాగా మిస్ అవుతున్నట్టుంది. ఏందే వెతుకుతున్నావు? నిన్నెవరొచ్చి కాపాడుతాడో చూస్తాను. ఏంటే చూస్తున్నావు? వాడొచ్చి కాపాడతాడా? నువ్వేంట్రా చూస్తున్నావు? ఏం లేదన్నా, ఏదో కామెడీ జరుగుతుంటే చూస్తున్నా. కామెడీయా? రేప్ చేయడం అంటే కామెడీగా కనిపిస్తుందా? గిలుతారు, కురుకుతారు, కొడతారు, తంతారు. ఇంతమంది మధ్యలో సిగ్గు లేకుండా రేప్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. అలాగా? చూడు బాసు, నాకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు. నువ్వు రేప్ చేసుకుంటావు, ఏం చేసుకుంటావు నీ ఇష్టం. ప్రొసీడ్. 10వ నంబర్ బస్ వస్తే నేను పంచగొట్టుపోతా. బతికిపోయాడు. ఏంటే బాబు చంపండి. సెట్ నుంచి ఇప్పుడే వచ్చాం బాబు. ఎన్ని కావాలి బాబు? ఏరా, అమ్ముతున్నావా కొంటున్నావా? సెల్లింగియా? ఓకే, మరి కొనడానికి ఏమనాలి? బాబు చంపడు. అమ్మడానికి కొనడానికి తేడా ఏముందిరా? కొడతారంటే ఇప్పుడు చెప్పమ్మా, మనం కొనేటప్పుడు ఏమనాలి? బాబు చంపడు. మరి అమ్మేటప్పుడు? చంపండి చంపండి. అది దేనికైనా క్లారిటీ ఉండాలి. వెళ్ళు. వెళ్తావులే, దాన్ని కొట్టి చెప్పారా? బాబు చంపడు.
ఏం చెప్పాను రా నీకు? ఏంటే నువ్వు చెప్పేది నా తొక్కలోదే. నా చంపలు నా ఇష్టం వచ్చి అమ్ముకుంటాను. ఏ బాబా అవును నీ ఇష్టం. నా బంగారు కొండే. ఇందాక నుంచి పెద్ద ఎదవలాగా అమ్మాయిని గోల్గోలు చేస్తాను. నేను జోక్యం చేసుకున్నాను. అన్న ఏదో అంటావా? ఎదవో పెద్దదవో ఈ సీజన్ చూస్తారు మొత్తం చూస్తారు. జాంకాయలు అమ్ముకునే నువ్వు చూడండి బాబు జాంకాయలు కూడా ఎలా కొడతాడు ఆలిపిస్తాడు. ఏయ్ నీ పనిదో నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? నాకు దూలు ఎక్కువ. అయినా నువ్వేంట్రా ఈ జాంకాయలు సపోటా హీరోవా? దోలు తీరింది. పెద్ద బిడ్డ పెంచాడు తుప్పుకుని పడిపోయాడు. ఒక్కడిని కొట్టినాడు 6 కొట్టలేడా బాబు. కుమ్మే బాబు కుమ్మే. బాబేడి జాంపడి తింటారా బాబు? నన్ను కూడా తీసుకెళ్ళు. జాంపడి చంపేస్తాను. ఆల్రెడీ నీ టాలెంట్ ఏంటో చూసాం గానీ వాడు వెనక మన వాళ్ళు ఉన్నారు. మోహన్ దాచుకుంటాను. బాబు బాబు వచ్చేస్తున్నారు. అది బాబు అటు పక్క ఆటో ఉంది, దాని మీద ఎక్కేసి ఆటో రైట్. బాబు చంపండి. ఇంటికెళ్ళండి. ఓకే అది కలుగుతావు సరేనా? ఇక్కడే ఉన్నా. అరే నువ్వు రేప్ చేయడానికి వచ్చావా ఫైట్ చేయడానికి వచ్చావా? రోడ్డు మీద సర్కస్ లేంట్రా. ఒరే నిన్ను వదిలి గంటే కదరా అయింది. ఒరే నీకు ఇక్కడ కాదురా అక్కడే కరెక్ట్. పదా పదా. జరుగుతుంది కళ నిజమా? కల్లో లవ్ చేస్తున్నానంటాడు, బయటేమో అస్సలు పట్టించుకోడు. అయినా వాడి గురించి ఏంటి ఎక్కువ ఆలోచిస్తున్నాను? కొంప తీసి వాడికి దగ్గరైపోతున్నానా? హాయ్. ఏంటి ఈ రోజంతా లేటుగా వచ్చావు? చిన్న పనుండి. ఏం పని? 1 సెకండ్. ఎందుకు లైట్ ఆఫ్ చేసా? ఏమైనా చేస్తావా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే.
క్షమించచ్చా? థ్యాంక్స్. నేను కూడా ఎవరో డోర్ లాక్ చేస్తున్నట్టుంది. వెళ్ళి చూడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాడీ. ఫస్ట్ టైం మీరు నా కళ్ళకి వచ్చి విష్ చేస్తున్నారు. కళ మళ్ళీ కలగన్నావా? నిజంగా డాడీ? బర్త్డే అమ్మా, నీకు విషెస్ చెప్దామని ఇంటికి వెళ్లకుండా వెయిట్ చేస్తున్నాను. అంటే నువ్వు కూడా అమ్మాయి కల్లోకి వచ్చావా? నేను కల్లోకి రావడం ఏంటి సార్? నా ఫేస్ ఇంకోరి కల్లోకి కూడా వెళ్తుంది ఏంటి? తల్లి ఇప్పుడైతే నమ్ముతావా ఇది కళ కాదు నిజం అని? కమాన్ చీరప్ ఓకే హావ్ ఎ నైస్ స్లీప్. గో గో గో. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. ఏటో సార్ ఈ మధ్య అమ్మాయి గారికి ఏది కలో ఏది నిజమో తెలియటం లేదు. ఎందుకు కొట్టుకుంటున్నారు? నువ్వే చెప్పు. రోజు సుశాంత్ మా ఇంటి కాంపౌండ్ లో నుంచి మీ ఇంటికి రావడానికి స్టూల్ వేసేది నేను. నాకే కదా పెద్ద పీస్ రావాలి. రోజు సుశాంత్ అన్న వచ్చినప్పుడు టామీ అరవకుండా చూసుకునేది ఎవరమ్మా? నేను. మరి నాకే కదా పెద్ద పీస్ రావాలి. హలో, చందమామని గాల్లో ఎగరేసింది ఎవరమ్మా? నేను. నాకే కదా పెద్ద పీస్ రావాలి. ఏంట్రా ఏమైంది? అక్కకి నిజం చెప్పేశాం రా. ఇప్పుడు ఎలా రా? కుక్కేదిరా, కుక్క చంపు. అయితే మనం కూడా చంపు. శ్వేత, నువ్వు లేకుండా నేను ఉండలేను తెలుసా? ఏ బిస్కెట్. ఏంటి సుశాంత్ బిస్కెట్ అంటున్నాడు? అంటే నువ్వు చెప్పేది అబద్ధమా? చచ్చా, వాడు అదో టైపు. నువ్వేం పట్టించుకోకు. నేను నీ కోసం చావడానికైనా సిద్ధం. నన్ను నమ్ము. ఏ క్రీమ్ బిస్కెట్. ఏంటి క్రీమ్ బిస్కెట్ అంటున్నాడు? అంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. ఇంకోసారి నా వెంట పడ్డావంటే చెప్పు తెగుద్ది. ఒరేయ్ సుశాంత్, కామ్గా ఉండలేవరా? ఎల్లు బాబాయ్ ఎల్లు, ఇంకో బిస్కెట్ ఎల్లు. ఏం నటిస్తున్నావురా? చెప్తా. హాయ్ హాయ్. హే బాస్, నా కల్లో కొన్ని అవ్వవు కలనా? హలో ఏం రా వారి పత్తలేవు ఇంటికి వస్తావు సావుకొస్తుంది. ఏ గీత ఏంటే? రోజు ఒకడు నా కళ్ళలోకి వస్తున్నాడని చెప్పానుగా. వాణ్ణి నేను నువ్వు ప్రేమిస్తున్నాను. అవునా? డ్రీమ్ లో లవ్ చేస్తున్నావు, మరి లైవ్ లో ఉండాలిగా. ఉన్నాడు, నేను అతనితో మాట్లాడాను కూడా. చాలా మంచివాడు. అలాగా? అతన్ని చూసావా? లేదు, ఈ రోజు 10:30కి లుంబిని పార్క్ దగ్గర కలుద్దామన్నాడు. నాకు కూడా చూడాలి. లుంబిని పార్క్? ఏయ్, ఈ తింగర్ది ఎవరిని చూసి ఎవరనుకుంటుందో. వామ్మో, కొంప ముంచేదట్టుంది. సేయ్ ఆగువే, ఎటొచ్చి పట్టుకా. దీనికేమైంది? చా, దీనమ్మ బైక్ ఇప్పుడే ఆగాల. హలో బాసు, కొంచెం జరుగుతావా? హలో 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 బాసు, ఏంటయా? ఒక కాల్ ది బాసు ప్లీజ్, ఒక్క కాల్ ది బాసు ప్లీజ్. నేను పెట్టిందే ఒక్కలు, అది కూడా ఇస్తే కింద ఉంటాను. కొంచెం కొంచెం ది బాసు. అరే నా టెన్షన్ అర్థం చేసుకో. అరే అరే హలో హలో హలో. ఇందాక నుంచి ఓ దొబ్బుతున్నావు. నేను దిగాల్సిన లుంబిని పార్క్ వచ్చేసింది. లుంబిని పార్క్? నిజంగా సుశాంత్ ఇదంతా చేశాడు? అవునే. అదిగో వస్తున్నాడు. చాలా టెన్షన్ గా వస్తున్నాడే. రాని రా, స్ట్రైట్ రాని. ఏయ్, నువ్వేనా డ్రీమ్ బాయ్? ఎవరయ్యా మీరు? డ్రీమ్ బాయ్ అని చంపేస్తున్నారు. నేనేదో డిస్కౌంట్ లో వచ్చిందని డ్రీమ్ బాయ్ టీ-షర్ట్ కొనుక్కుంటే డ్రీమ్ బాయ్ అయిపోతానా? నేను డ్రీమ్ బాయ్ కాదయ్యా, బోట్ బాయ్ని. బోట్ బాయ్? మరి అమ్మాయి? ఆ అమ్మాయి కూడా నీలాగే కన్ఫ్యూజ్ అయిందయ్యా. ఓకే థ్యాంక్స్. ఏ గీత, ఇప్పుడే SMS పంపించాడు. ఈ రోజు బిజీ అంట, రేపు కలుస్తానన్నాడు.
ఇట్స్ ఓకే స్నేహ, డోంట్ బి సాడ్. ఓకే. వీడోడండి బాబు. అమ్మో ఇంకా లాభం లేదు. ఈ రోజుతో ఈ కలర్ డ్రామాకి క్లైమాక్స్ చెప్పాల్సిందే. అమ్మో ఇదేంటి డోర్ తీసే ఉంది, కింద పిల్లలు కూడా లేరు. ఏంటంత తేడాగా ఉంది? నైట్లో నిద్రపోకుండా నేను ప్లాన్ చేస్తే మధ్యలో ఈ డ్రీమ్ బాయ్ కూడా ఎవడే? నిన్ను నువ్వొచ్చావేంటి? రోజు నీ కల్లోకి వచ్చేది నేనే తల్లి. నువ్వేం కాదు, ప్రశాంత్. ప్రశాంత్ కాదు, సుశాంత్. పేర్లు అక్షరం మారితే పర్లేదే, మనిషి మారితేనే తేడాలు వచ్చేస్తాయి. నువ్వేం మాట్లాడుకో, ముందుకి నుంచి వెళ్ళు. ప్రశాంత్ వస్తే ఫీల్ అవుతాడు. ఆడబ్బా వాడెవడే ఫీల్ అవడానికి? ప్రశాంత్ ని తిట్టొద్దు. తిట్టడం కాదు, వాడు ఇక్కడికి వస్తే అమ్మో ఇంకా లాభం లేదు, నిజం చెప్పాల్సిందే. స్నేహ అసలు ఇది కల కాదు, ఇది కల కాదు, నిజం. నో, ఇది కలే. హలో మేడం మీరాబాయ్, ఇది నిజం. రా కావాలంటే చూడు. చూడు ఇప్పుడు కిటికీ ఓపెన్ చేస్తున్నాను, చల్లటి గాలి వస్తుంది, పండు వెన్నెల కూడా ఉంటుంది. ఓకే అమ్మని ఏంటంత చీకట్టుకుంది? కొంపతీసి వాళ్ళ అమావాస్య. ఇప్పుడు దీన్ని ఎలా నమ్మించాలరా బాబు? ఐడియా. నొప్పిగా ఉందా? లేదా? గట్టిగానే గిల్లానే. ఏది నువ్వు ఒకసారి గిల్లు. నీకు నొప్పి లేదు కదా? కళ్ళలో నొప్పి తెలీదు. ఏంటి తెలీదు? చూడు ఎర్రగా ఎలా వాచిపోయిందో. ఓకే ఓకే, 12 అవుతుంది. ప్రశాంత్ వచ్చేస్తాడు, నువ్వు వెళ్ళు. మధ్యలో వాడు పేరు ఎత్తావంటే ఏం చేస్తావు? బిల్డింగ్ పైన దూకేస్తావా? దూకు, నీకేం కాదు. ఎవడు చెప్పాడు? ఆ రోజు దూకినందుకే ఇదిగో 6 కుట్లు పడిని. కొద్దిలో హెడ్ మిస్ అయ్యి హ్యాండ్కి తగిలేసింది, లేకపోతే నా ఫోటోకి దండేసేవాళ్ళు. ఎందుకు ఇదంతా చేశావు? నీ కలలు బాగొస్తాయని తెలిసే ఇదంతా చేశాను. కానీ ఏం చేసినా ఎందుకు చేసినా అంతా నీ మనసులో ప్రేమ పుట్టించడానికే. ఇది కళ కాదు, నిజం.